సార్వత్రిక ఎన్నికల 5వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. 49 నియోజకవర్గాల్లో 695 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 5వ విడతలో భాగంగా బీహార్లో 5, జార్ఖండ్లో 3, మహారాష్ట్రలో 13, ఒడిశాలో 5, యూపీలో 14, బెంగాల్లో 7, జమ్మూ కాశ్మీర్ 1, లడఖ్లో 1 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశా అసెంబ్లీకి కూడా ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినిచ్చింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన సూచనలు చేసింది. జూన్ 4వ తేదీ వరకు వేచి చూసే అవకాశం లేని అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, రైతు రుణమాఫీ అంశాలను ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులెవరిని కేబినెట్ సమావేశానికి పిలువొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల ప్రణాళిక, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణ వంటి అంశాలకే కేబినెట్ మీటింగ్ పరిమితమయ్యేలా అవకాశం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్ సర్కార్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఒక్క నోటిఫికేషన్ వేయకుండా 30,000 ఉద్యోగాలు నింపామంటున్న కాంగ్రెస్ కు ఓటుతో సమాధానం ఇవ్వాలని అన్నారు కేటీఆర్. ఒక గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, యువతల వైపు ఒక గోల్డ్ మెడలిస్టు మన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థి మీ ముందున్నాడు. మరి అవతల వైపు ఎవరు ఉన్నారో నాకంటే బాగా మీకే తెలుసు. మీకు తెలుసు, నేను ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాను. కానీ మరి ఎట్లాంటి వాళ్ళు శాసన మండలిలో ఉండాలి నిర్ణయించే అధికారం మీకున్నది. మొత్తానికి శాసన మండలిలో 40 మంది సభ్యులు ఉంటారు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే అక్కడ ఉండవలసిన వాళ్ళు వాళ్ళకు కొన్ని మినిమం గుణాలు, మినిమం క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని అక్కడ పంపనీకి బ్లాక్ మెయిలర్లను, లంగలను, దొంగలను అడిగి పంపితే ఆ సభ గౌరవం కూడా తగ్గుతుంది. దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా, ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించినాం. మనం ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 160 రోజులు దాటిపోయింది. ఒకటే ఒక్క గ్యారంటీ అమలు చేసిండు. అది కూడా ఏంటిది, అందులో ఒక గ్యారంటీలో ఒక చిన్న ముక్క, అది మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక 3వ వంతు ముక్క ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కథ ఏందో నాకంటే బాగా మీకే ఎరక. ఆడోళ్ళల్లో జుట్లు పట్టి కొట్టుకుంటాను, మొగోళ్ళేమో టికెట్లు కొని వాళ్ళు తిట్టుకుంటాను. అట్లాంటిది ఆ ఫ్రీ బస్సులో అటు నడుస్తాను. ఇంకొక హామీ అని అమలైందా దయచేసి మీరు ఆలోచన చేయండి. రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇస్తుండు, నేను వస్తే 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు అంటుండు, నేను రైతుకు భరోసానైతా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు బంధు ఇయ్యలే, కానీ ఓట్లేసే వరకు రైతు బంధు చేసే ప్రయత్నం చేసిండు. రైతు భరోసా దిక్కే లేదు. రైతు భరోసా అంటే ఏంది, 10,000 కాదు 15,000 ఇవ్వాలి. కానీ ఆ 10,000 ఇచ్చేతందుకే ఆపసోపాలు పడి 4.5 నెలలు 5 నెలలు గుంజి ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసినామా అంటే వేసినాం అనిపించి చివరికి ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఈ రోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, ఇంకా 20% కూడా కొనుగోలు కాలే. కల్లాలలో వడ్లు అట్లే ఉన్నాయి, వానలు చాలా అయినాయి. ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడి తడిసిన ధాన్యం, రంగుమారిన ధాన్యం, ఇంకో 2 రోజులు అయితే మొలకెత్తే ధాన్యం, ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి. కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు టంచంగా పడుతుండే. వారం 10 రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది. 24 గంటల కరెంట్ ఉండేది.
రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది, ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది. కానీ ఇలా 5 నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగం ఉన్నదో దయచేసి రైతు బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు భరోసా అన్నారు, దిక్కు లేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు, కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు. నేను కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మరి ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు, ఒక్కలకు ఒక్క పైస ఇయ్యలే. ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇయ్యలే. రాష్ట్రంలో ఉండే 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల కొంప ఉచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. ఒక 300 మంది కోసమే మీరు ఆ రోజు బాగా బాధపడ్డారు. కానీ ఇలా రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అయింది. మరి వీటి గురించి మాట్లాడేటోడు రేపు శాసన మండలిలో ఉండాలనా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బా కొట్టుకుంటా, పైరవీలు చేసుకుంటా, బ్లాక్మెయిల్ దందాలు చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలనా ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి. అవును, పని చాలా చేసినాం 10 ఏళ్లలో, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 1.8% తేడాతోని ఓడిపోయినాం. సరే, ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో ఓడిపోయినట్టే. కాబట్టి పక్కకు కూర్చున్నాం, ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే గల్లా వట్టి జుట్టు వట్టి బజార్ల గుంజి కొట్లాడాలనా లేదా? కొట్లాడాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇవ్వాలి. బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది. అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటది. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లు అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ నాయకులు దుర్మార్గానికి తెగబడ్డారు. మేయర్తో పాటు కార్పొరేటర్లపై దాడికి ప్రయత్నించారు. ఓఆర్ఆర్పై మేయర్, కార్పొరేటర్ల వాహనాలను వెంబడించారు. కాంగ్రెస్ నేతల గూండాయిజంపై మేయర్ జక్క వెంకటరెడ్డి, కార్పొరేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. డీజీపీ, రాచకొండ పోలీసులు వెంటనే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు పీర్జాదిగూడలో 6వ తారీఖు నాడు మేమే అవిశ్వాసానికి పెట్టుకోవడం జరిగింది. సో ఒకసారి మేయర్పై అవిశ్వాసం కలెక్టర్ గారు వెరిఫికేషన్ చేసి దాన్ని కూడా ఆపనిక ట్రై చేసి మా ప్రత్యర్థులు అయినా సరే కలెక్టర్ గారు నిన్న డేట్ ఇచ్చి 5వ తారీఖు నాడు అవిశ్వాసానికి మీటింగ్ కోసం కన్వీన్ కోసం ఇచ్చినారు. మేము దాంట్లో భాగంగానే మా గౌరవ కార్పొరేటర్లు మేము కలిసి సూర్యాపేట నుంచి మేము హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నోవాటెల్ హోటల్కి వెళ్ళాల్సి ఉండే. యాక్చువల్గా వెళ్ళే క్రమంలోనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే దగ్గరే ఎక్కడైతే హైత్ నగర్ దగ్గర ఎక్కడికి ట్రై చేస్తున్నామో అక్కడే దాదాపుగా ఒక 20-25 కార్లు పెట్టుకొని ఒక 50 మంది అమర్ సింగ్ ఆధ్వర్యంలో అట్లాగే మిగతా నాయకుల ఆధ్వర్యంలో అక్కడ నిల్చున్నారు. మాకు చూడేసరికి ఇంతమంది ఉన్నారు ఏంది అని చెప్పి అర్థమైపోయి మేము మా కార్లు వేగం పెంచడంలో మా కార్లని గుద్దడానికి కానీ అట్లాగే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఆపి మా కార్లకు అడ్డం వచ్చి ఆపడం కానీ సో ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు చేయంగానే మేము యాక్చువల్గా నోవాటెల్ దగ్గర వెళ్ళాల్సిన వాళ్ళం వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్ పైన మొత్తం కంప్లీట్గా రింగ్ అంతా ట్రావెల్ చేసి మా యొక్క నాయకులకు కార్యకర్తలకు ఇన్ఫామ్ చేసి గట్కేసారి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వస్తామని చెప్పడం జరిగింది. ఎంత భయభ్రాంతులు అంటే మా కార్ని గుద్దేటట్టుగా, మమ్మల్ని కిడ్నాప్ చేసేటట్టుగా, లేకపోతే మమ్మల్ని చేజ్ చేసి యాక్సిడెంట్ చేసే విధంగా నిజంగా మా అందరినీ కూడా భయభ్రాంతులు గుర్తు చేయడం. నిజంగా ఇది రాజకీయంగా ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి పిరికిపంద చర్యలు, ఇలాంటి గూండాయిజాలు ఇవన్నీ కూడా నిజంగా ఈ గౌరవ సుధీర్ రెడ్డి గారు మరి ఆయన ఏమనుకుంటున్నారో కానీ ఆయనకు అట్లే ప్రభుత్వం కూడా ఇది మంచిది కాదు. ఏమైనా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోండి, ప్రజాస్వామ్యబద్ధంగా కౌన్సిల్లో తేల్చుకోవాల్సిన అవిశ్వాసము మేయర్గా కొనసాగాలంటే గౌరవ కార్పొరేటర్లు మద్దతు ఉండాలి తప్ప ఈ గుండాలని లేకపోతే ఇట్లాంటి వాళ్ళందరి అవసరం లేదు. సో కాబట్టి ఇట్లాంటి పిరికిపంద చర్యని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మా గౌరవ కేటీఆర్ గారు ఎంతో కష్టపడి అహర్నిశలు శ్రమ చేసి మున్సిపాలిటీని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. అట్లాంటిది ఈ యొక్క అవిశ్వాసాల పేరు పైన ఈరోజు పీర్జాదిగూడలో జరిగిన నాటకీయ పరిణామాలు మీ యావత్ తెలంగాణ మొత్తం చూస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ.
ఓవైపు కొనుగోలులో ఆలస్యం, మరోవైపు వరుస వర్షాలతో అన్నదాత పరిస్థితి ఆగమాగమవుతోంది. వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు సవాల్గా మారింది. భారీ వర్షాలకు కొట్టుకుపోతున్న ధాన్యాన్ని ఒడిసి పట్టేందుకు రైతులు పడుతున్న కష్టాలకు అంతే లేకుండా పోతోంది. ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలిచ్చినా అధికారులు ససేమిరా అంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల్లోని ఇతర సమస్యలు రైతులకు శాపంగా మారుతున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసినా రైతులు ఆందోళన చెందొద్దు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారుల్ని ఆదేశిస్తామంటూ వారం రోజుల క్రితం సీఎం రేవంత్ ప్రకటించారు. స్వయంగా సీఎం ఆదేశాలను కూడా అధికారులు బేఖాతరు చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనేది లేదని తేల్చి చెప్తున్నారు. ఆరబెట్టి తీసుకొస్తేనే కాంటా పెడతామని స్పష్టంగా చెప్తున్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సీఎం చెప్పారు కదా అని రైతులు ప్రశ్నిస్తే అవన్నీ అనవసరమని, నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అధికారులు తెగేసి చెప్తున్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దవుతున్నా, మొలకెత్తుతున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడడం లేదు. 7,000కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 5,000 కేంద్రాల్లో మాత్రమే ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యానికి మిల్లుల్లో చోటు లేకపోవడం కూడా కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే గత యాసంగి ధాన్యం, గత వానాకాలం ధాన్యంతో మిల్లులన్నీ నిండిపోయాయి. ఈ యాసంగి ధాన్యం పెట్టేందుకు చోటు లేకుండా పోయింది. మొన్నటి వరకు మిల్లర్లు ఎలాగోలా కొంత ధాన్యాన్ని దించుకున్నప్పటికీ ఇప్పుడు పూర్తిగా చోటు లేకపోవడంతో దించుకునేందుకు ససేమిరా అంటున్నారు. ఈ కారణంతో పలు జిల్లాల్లో కొనుగోలు నిలిచిపోయాయి. అకాల వర్షాలతో అన్నదాత పరిస్థితి ఆగమగమవుతున్నది. వరుసగా కురుస్తున్న వర్షాల నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడం రైతులకు సవాలుగా మారింది. భారీ వర్షాలకు కొట్టుకుపోతున్న ధాన్యాన్ని విడిచిపట్టేందుకు రైతులు పడుతున్న కష్టాలకు అంతే లేకుండా పోతున్నది. బహిరంగ ప్రదేశాల్లో ఆరబెడుతున్న ధాన్యం వర్షాలకు తడిసి ముద్దవుతున్నది. ఆ తర్వాత కూడా ఆరే పరిస్థితి లేకపోవడంతో ధాన్యం మొలకెత్తి రైతన్నకు గుండెకోత మిగిలిస్తున్నది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు, విష్ణూరు గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 నెలలుగా వడ్ల కొనుగోలులో ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెచ్చి 500 ఇచ్చిందా బోనస్ ఇయ్యలేదా? ఇస్తానని చెప్పే కదా చెప్పిండు అన్ని. మరి మా మాటలు చెప్తారు కదా గజ్జెక్కి సన్న వాటికి దొంగ మాట వచ్చినాయి. మొత్తం పోతుంది చేపలు కూడా వెళ్ళిపోయింది సార్. అప్పుడు ఎట్లుంటే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది కేసీఆర్ అందరూ ఉంటేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. 4 నెలలకి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. ఎండాకాలం చూద్దా మత్తాలు పోసేది సార్. ఉగాది అప్పుడు మత్తాలు గొర్రెలకు లేవు, గొడ్డకు లేవు, మొత్తం ఇండిపోయింది. పొలాలు కూడా ఎండిపోయినాయి. సగం దిగుబడి వచ్చింది సార్. సన్నోటకి ఇస్తాడట.
బోగస్ బోగస్ తప్పుడు మాట అన్నిటికీ వడ్లు అన్నాడు కానీ వడ్లని అన్నాడు అదే వడ్లు అన్నాడు కానీ సన్న వడ్లు తోటి వడ్లు అని చెప్పలే కాదు వడ్లని అన్నాడు వడ్లకు 500 బోనస్ ఇస్తాను అన్నాడు ఇప్పుడు సన్న అని దొంగ మాటలు చెప్తాడు. గత నెల రోజుల బయట ఒడ్లు పోసి కాండా పెట్టినా కూడా అమాలీలు రాక లారీ లోడ్ చేయక మొత్తం మేమే సొంతంగా డీజిల్ తెచ్చినాం. దానికి అనవసరం ఖర్చు డబల్ ఖర్చులు అయినాయి. అమాలి కూడా మళ్ళా వాళ్ళు ఏస్తే 10 తీస్తే 10 అని మళ్ళీ అట్లా అన్నారు. మాదే ట్రాక్టరు అది దాదాపు మనిషికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు ఒక బత్తకు 50 రూపాయల చొప్పున నష్టం జరిగింది. సన్నోట్ల కట్టి ఇప్పుడు మళ్ళీ డ్రామా ఆడుతున్నాడు. దొడ్డోళ్ళకి ఇయ్యారట సన్నోట్లకి ఇస్తారట 500 రూపాయలు మళ్ళీ ఇదోటి డ్రామా చెప్తాడు. రైతు బంధు కూడా అప్పుడు 8 ఎకరాలు లిమిట్ లేకుండా ఇచ్చాడు. ఇప్పుడేమో మొన్నటి దాకా 5 ఎకరాలకి ఇచ్చాడు. ఇప్పుడు నిన్నయాల ఓట్లని అప్పుడు ఓట్ల ముంగట వేసాడు మళ్ళీ ఇప్పుడు వేసింది. వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇవి అప్డేట్స్. నెక్స్ట్ వార్తలు వాస్తవాల డిస్కషన్ ఉంటుంది. స్టే ట్యూన్డ్.